హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఆల్జిబ్రిక్ ట్రిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది చూద్దాం. అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనేది కనుక్కోమని మనకి ఇస్తూ ఉంటాడు ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దీన్ని సింపుల్గా ట్రిక్ ఉపయోగించి చేసేయచ్చు. కానీ ఆ ట్రిక్ ఎలా వచ్చింది అనేది కూడా మనం ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించుకొని మనం చక్కగా వివరణ తీసుకుని ఆ ట్రిక్ నేర్చుకుని దాని సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఇది ఎలా, దీంట్లో అంతరంగా ఉన్నటువంటి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ఏముంది అంటే ఇక్కడ స్క్వేర్స్ అడుగుతున్నాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అడుగుతున్నాడు అంటే దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ మనకి ఐడెంటిటీని ఉపయోగించుకుంటాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేటటువంటి ఐడెంటిటీని, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీని ఇక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా స్క్వేర్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉందంటే చూస్తే తెలిసిపోతుంది. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్, రైట్ సైడ్ 3 కాబట్టి. ఇది లెఫ్ట్ సైడ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్రకారంగా రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది. ఓకే, ఇంక 2 మిగిలింది లెఫ్ట్ సైడ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 మిగిలింది కాబట్టి ఈ 2ని అటువైపుకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2 వేస్తే 7 వచ్చింది. ఇక్కడ అంటే ఇది ఎలా చేస్తే ఇది ఈజీగా అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్ 3ని స్క్వేర్ చేసి -2 చేస్తే సరిపోతుంది, అంతే కదండి. అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఒక అనుకున్నట్టయితే కాన్స్టెంట్గా తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ -2 అనేటటువంటి ఒక ఐడెంటిటీ ట్రిక్ కింద తయారవుతుంది. ఒక ట్రిక్ వచ్చింది మనకి. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు, లేకపోతే ఏ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ -2 అవుతుంది. దీని ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం అది. అంటే ఇక్కడ ఉపయోగపడింది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇచ్చిన ప్రాబ్లంలో మనం చూస్తే ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అడిగినప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడాం. ఇక్కడ చూస్తే మైనస్ ఇచ్చి, అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఏ అనో లేకపోతే 5 అనో నెంబర్ ఇచ్చినప్పుడు దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్ ఫార్ములా వాడుకుంటాం. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడతాం. బట్ అడిగేది మాత్రం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేరే కాబట్టి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5ను తీసుకుని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ -2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. ఇక 25 ఈ -2ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ అంటే 27 అనేది ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా ట్రిక్గా దీన్ని భావించుకుని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా. అలాగే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చే ఆన్సర్ ఏ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఇది ఒక ట్రిక్. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఈ రెండు కనిపిస్తున్నాయి. రెండాటికి 2 ట్రిక్స్ కింద మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ రెండాటికి 2 అయిపోయినాయి. ఇంకొక ఫార్ములా ఎలాగుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే
ఎక్స్ మైనస్ 1/x ఎంత అవుతుంది అనేది ఇక్కడ అడిగే ప్రశ్న. వెరీ సింపుల్ ఇది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చింది, కానీ ఎక్స్ మైనస్ 1/x అడుగుతున్నప్పుడు సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫార్ములాని ఉపయోగించుకోవడం ద్వారా ఎక్స్ మైనస్ 1/x వాల్యూని కట్టడం. అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనే ఫార్ములాని యూజ్ చేసుకుని, అంటే ఇక్కడ మనకు తెలియని రాసిన ఎక్స్ మైనస్ ఏ మైనస్ బిని కనుక్కోవడానికి ఏ ప్లస్ బిని ఉపయోగించుకున్నట్టుగా ఎక్స్ మైనస్ 1/x అని కనుక్కోవడానికి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటాం. అంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఆ ఫార్ములాలో వేసుకుంటే దీన్ని ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ అని రాసుకున్నట్టయితే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 4ab అలాగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఇంటూ 1/x కాబట్టి. అంటే ఇక్కడ తెలిసింది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ప్రాబ్లంలో ఉంది కాబట్టి 7 స్క్వేర్ మైనస్ 4. 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 4, 49 నుంచి 4 తీసేస్తే మనకు వచ్చింది 45. ఇక్కడ ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ అదే ఎక్స్ మైనస్ 1/x కావాలి కాబట్టి ఫైనల్గా మనకి ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ అక్కడ వచ్చిన నెంబర్ ఏదైతే అది వేసుకుంటాం 45. సో ఆ విధంగా ఎక్స్ మైనస్ 1/xని ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చి ఎక్స్ మైనస్ 1/x అనుకోవటం ఈజీ అవుతుంది. ఇకపోతే ఇంకొక క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. ఇది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద మనం రాసుకోగలిగితే అందులో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు, దాని నుంచి ఎక్స్ మైనస్ 1/x రాసుకోవచ్చు కదండి. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కడితే 2 స్క్వేర్ మైనస్ 4 అయింది, అంటే 0 అయిపోయింది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x కింద మనం రాసుకోగలిగితే దీని వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా 2 ఒకటిని 0 ఒకటి వచ్చింది. 2 0 0 అయిపోయింది. అంటే ఇది 0 అయింది, అన్నిట్లో 0 అవ్వకపోవచ్చు, కొన్ని ఇచ్చిన లెక్కను బట్టి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి చక్కగా ప్రూవ్ చేయొచ్చు లాజికల్గా. కాన్సెప్ట్ మీకు నచ్చి ఉపయోగపడుతుందని భావిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.